హాయ్ అండి. ఈరోజు నేను ఈ ఫుల్ వీడియోలో కోడి పెట్టలు గుడ్లు పెట్టినప్పటి నుంచి గుడ్లు ఎన్ని పిల్లలు తీసిందో ఎలా పొదిగిస్తానో ఈ మొత్తం వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ 2 కోడి పెట్టలు గుడ్లు పెట్టడానికి వచ్చాయి. పొద్దున్నుంచి ఏడిపిస్తున్నాయి, అస్సలు దొరకట్లేదు. ఎట్ట తిరుగుతున్నాయో. ఇవే కాకుండా ఇంకో 2 బయట తిరుగుతున్నాయి. నాకు ఈ నాటుకోడిని పెంచడం అంటే చాలా చాలా ఇష్టం. కానీ నాటుకోడిని పెంచడం అంటే చాలా కష్టం. నాకైతే నాటుకోళ్ళ చిన్న ఫామ్ లాగా ఏర్పాటు చేసుకోవాలి, మంచిగా పెంచుకోవాలనే కోరిక ఒకటి ఉండేది. కానీ బట్లు వస్తే మొత్తం చనిపోతాయి. నా డైలీ రొటీన్లో కోళ్ళను చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, వీటికి గుడ్లు పెట్టియడం, మంచిగా చూసుకోవడం, మందులు అవి పెట్టడం అయ్యే సరిపోతుంది. వీడియో మొత్తం. హాయ్ హలో అండి, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మా ఆయన చేతిలో ఉంది చూశారుగా నెమలి పుంజు, అది మా పుంజే. మేత కోసమని బయట ఫ్రీగా వదిలిపెడితే వేరే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కోడి పుంజులతో పోట్లాటకెళ్తుంది. అందుకని పట్టుకొచ్చేసాం. దీన్ని ఇప్పుడు కోళ్ల గాబులో వేయాలి. ప్రతి ఇయర్ మాకెళ్ళి సంక్రాంతి కోడి పందాలు అయితే జరుగుతాయి. అందుకని ఈ పుంజులు పెంచడం నాకు అలవాటుగా మారిపోయింది. ఇవే కాదండి, మా ఇంట్లో ఇంకా చాలా చాలా కోడి పుంజులు పెట్టలైతే ఉండేవి. రోగాలు వచ్చి మొత్తం చనిపోయాయి. లాస్ట్‌కి 2 మిగిలినాయి. వీటిని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. వీటి మేత మెయింటెనెన్స్ ఇంటికాడ ఉంటాను కాబట్టి రోజు నేనే చూసుకుంటాను. కోడి పుంజుకి ఆహారంగా రాగులు, బియ్యం, వడ్లు పౌష్టికాహారంగా ఇస్తాను. గుడ్లకొచ్చే కోడి పెట్టెకి వడ్లు మాత్రమే ఆహారంగా ఇస్తాను. అయితేనే కొవ్వు పెరిగిపోకుండా గుడ్లు మంచిగా ఇస్తాను. నచ్చితే లైక్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. చిట్టి పొట్టి బంగారు కోడి పెట్ట 14 ఎగ్స్ అయితే పెట్టిందండి. వాటిని ఇప్పుడు పొదిగేయాలి. నేనైతే ఫస్ట్ కోడిని పొదిగించేటప్పుడు బొచ్చెలో ఇసుక తీసుకొని ఇసుక మొత్తం గుంటలాగా చేసి గుంటలో వేపాకులు వేసిస్తాను. అయితేనే గుడ్లు పగలకుండా మెత్తగా ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసిందిగా, పిల్లలందరూ ఇంటికాడనే ఉంటారు. మా పిల్లలు నా చుట్టూరా వచ్చి కూర్చున్నారు. వాళ్ళని ఆ పనిలో ఇన్వాల్వ్ చేయాలిగా, తప్పదు. నేనే వాళ్ళకి ఎంతో ఎగ్జైట్మెంట్ గా ఫీలింగ్ ఉంటది. ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్ కి పంపించి ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా చేసుకుంటాం. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలు ఇంటికాడే ఉంటారు కాబట్టి చేసే ప్రతి పనికి అడ్డుగా ఉంటారని పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించకూడదు. అప్పుడే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినాయి కూడా మనం విన్నాం. అమ్మలు విసిగించుకోకుండా చేసే ప్రతి ఒక్క పనిలో కూడా పిల్లలతో కలిసి షేర్ చేసుకోవాలి. కలిసిపోయి ఆటలైన పనులైనా అన్ని షేర్ చేసుకోవాలి. తేనే మన పిల్లలు మన దగ్గర సేఫ్టీగా ఉంటారు. పిల్లలది తెలిసి తెలియని వయసు, మనమై ఉండాలి. తేనే పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాము. కోడిగుడ్ల పైన ఇంటూ మార్కులు ఎందుకు వేసానంటే, నేను పొదిగించిన నెక్స్ట్ డే నుంచి జీడిసి రోజు గుడ్లను తిప్పాలి. ఎందుకంటే కొన్ని కోళ్లు గుడ్లను తిరిగేస్తాయి, కొన్ని తిరిగేయవు. అందుకే నేను 14 గుడ్లు పొదిగించా. ఆ పిల్ల తుక్కు బ్యాచ్ మా చేతుల మీద, అందరి చేతుల మీదుగా పెట్టాం. కానీ మా బంగారు కోడి ఎన్ని గుడ్లను పొదిగిద్దో మీరే చెప్పాలి. మీ సైడ్ కోడిని ఎలా పొదిగిస్తారో కామెంట్ చేయండి. ఎండలు మండిపోతున్నాయి, చూడాలి కోడి ఎన్ని పిల్లలు తీసిద్దో. ప్రతి ఒక్క నాటుకోడి పిల్లలు తీయడానికి కంప్లీట్ గా 21 డేస్ పట్టిద్ది. మా కోడి కోసం ఒక ప్లేస్ అయితే ఏర్పాటు చేసాం, అక్కడ పెట్టేయడమే. ఈరోజు మా కోడి పిల్లలు తీసింది. అయితే ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదు, ఎప్పుడో తీసింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. అయితే వీటిని ఫస్ట్ చూసింది మా పిల్లలే. ఎందుకు ఇంతలా అల్లరి చేస్తున్నారని చూస్తే కోడి పిల్లలు. మా పిల్లలు అసలు ఆగేలా లేరు. తీసి చూస్తే కదా ఎన్ని గుడ్లు పగలనాయో ఎన్ని పగలలేదో మనకి తెలిసేది. మా కోడి అస్సలు కరవడానికి రాదు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటుంది. నాటుకోడి కరెక్ట్గా 21 డేస్కి పిల్లలు తీస్తుంది. ఇలా కొన్ని తీసి కొన్ని తీయనప్పుడు వాటిని మధ్యలో తీసి పగిలిపోయిన పెంకులు తీసివేయాలి. లేకపోతే కోడి పిల్లలు ఒత్తుకొని చనిపోతాయి. ఈ వాడ ప్లేస్లోనే పెట్టిస్తాం. చింతల్లి తమ్నానా కలర్ పిల్ల కడియా మగం బ్లాక్ గంగిల్ ఏ బా